హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మనం ఎన్నైతే గుడ్లని పులుసు చేసుకోవాలనుకుంటున్నామో వాటిని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిపోయిన ఎగ్స్ని ఇందులో ఉన్న హాట్ వాటర్ అంతా తీసేసి కొద్దిగా చన్నీళ్ళు పోసుకుంటే మనకి ఈ పైన పొట్టు అనేది త్వరగా వస్తుందండి. ఈ విధంగా పైన పొట్టు అంతా తీసేసుకొని ఈ ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది హీట్ అయినాక మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అన్ని ఎగ్స్ని ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోవటం కోసం నేను కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాక ఒక చిన్న టమాటోని తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ టమాటో అనేది త్వరగా మగ్గిపోవటం కోసం మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. మూత తీసి చూసామా, ఈ టమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జులాగా చేసుకొని ఈ గుజ్జునంతటిని ఈ విధంగా పోసుకోవాలి. ఏదైనా పిప్పు ఉంటే తీసి పడేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం, చిన్నుల్లిపాయ, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పులుసులో వేసుకోవాలి. రుచికి తగిన ఉప్పు, అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ శనగపిండిని తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ఈ పిండి కనుక ఉండలు లేకుండా కలుపుకోకపోతే మనకి ఈ గ్రేవీ అనేది, కూరలో ఉన్న గ్రేవీ అనేది ఉండలు కట్టేస్తుంది. అందుకని నిదానంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా పొట్టు తీసి ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని కర్రీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగా కుక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ అనేది మనకి ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. ఈ విధంగా వచ్చేసినాక మనం ఈ శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి మరో 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ శనగపిండిని వేసుకోవటం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కపడుతుందండి. పలుచగా లేకుండా చిక్కగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. కుక్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని వేరొక గిన్నెలో సర్వ్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.